హాయ్ నేను సతీష్. సీజన్ 9 విన్నర్గా మీరు ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటున్నారో ఫస్ట్ ఒక కామెంట్ పెట్టేసేయండి. అట్లాగే సూట్ కేసు ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టండి. 2 కామెంట్లు పెట్టేసేయండి. నేను మొత్తం డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తా, ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. ఓటింగ్ ఏంటి, ఆడియన్స్ ఎవరికి ఎట్లా పట్టం కట్టబోతున్నారు ఏంటి అనేది. ఎక్కువ మంది బలంగా ఎవరిని కోరుకుంటే వాళ్ళే కదా విన్నర్ అవుతారు. సో మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను కూడా ఒక అంచనా వస్తా, ఎవరు విన్నర్ కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు అనేది ఫస్ట్ కామెంట్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మంది కామెంట్లు పెడుతుంది ఇప్పటికే నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది లేదా ఇన్స్టాలో అడుగుతున్నది, ఈ ప్రైజ్ మనీ 50 లక్షలు ఉంది కదా, దీన్ని డీమోన్కి ఒక 10 లక్షలు, తనూజ్కి ఒక 15 లక్షలు, కళ్యాణ్కి ఒక 25 లక్షలు ఇస్తారంట. సో మరి ఇంకేంటి ఇట్లా పనిచేస్తారంటే ఇది నిజమా అని అడుగుతున్నారు. అసలు ఎవరు ఎలా పుట్టుకొస్తాయి ఇలాంటి ఆలోచనలు, ఎలా ప్రచారం చేస్తారు కానీ నేను చెబుతూ ఉంటాను, ఇదిగో తోకంటే అదిగో పులి, ఎక్కడే ఎవరో ఏదో బుర్ర తొలుస్తుంది అది చెబుతారు, సోషల్ మీడియాలో పెడతారు, అది ట్రెండింగ్ వైరల్ అయిపోయి దాని గురించి పెద్ద డిస్కషన్. ఇది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఎప్పుడైనా అవుతుందా? అసలు ఇట్లా చేసే బదులు ఒకరికి 10, 15, 25 పంచే బదులు 5గురు ఏం పాపం చేస్తారు, 5గురికి చెరో 10 లక్షలు చెప్పిన, 5గురికి 10 లక్షలు 15 లక్షలు చెప్పిన పంచేస్తే అయిపోయింది కదా. అరకోటి ఇటు పోయింది. అయ్యో అందులో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇట్లా 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షల కంటే ఈ చందాలు, వాటాలు, పంపకాలు, అన్నదమ్ముల ఆస్తి పంపకాలు వేసినట్టుగా పంచేస్తే అయిపోయింది కదా. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా అట్లా జరుగుద్దా? మిగతా భాషల్లో ఇట్లా లేదు. ఒక 10, 15 లక్షలు సూట్ కేసు ఆఫర్ చేస్తారు. ఎవరైనా టెంప్ట్ అయ్యి తీసుకెళ్ళిపోతే లెక్కలు వేసుకొని, ఓకే మన పొజిషన్ ఇంతే, ఇంతవరకు వచ్చాము, ఇదే 10,000, ఇదే 10 లక్షలు, హ్యాపీ అని తీసుకొని వెళ్ళిపోతే క్లోజ్. అది అంతే తప్ప ఇట్లా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతారా? ఇప్పుడు ఎటు అర్రకోటి అనేది ఒక ఎమోషన్గా ఉంటుంది చెప్పుకోవడానికి. దానికి ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ శ్రోతాలకి స్థాయిని పెంచే మాదిరిగా కప్పు గెలిచాడు, ట్రోఫీ కొట్టాడు, టైటిల్ గెలిచాడు, 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు, దాంతోపాటు కారు, ఇంకా ఏమైనా స్పాన్సర్డ్ ఉంటే ఇవన్నీ అందుకున్నారంటే అది హైప్ వేరు, ఆ ఎమోషన్ వేరు, ఆ ఎలివేషన్ వేరు. అది ఎటు తగ్గిపోయింది గత కొన్ని సీజన్స్ నుంచి. మళ్ళీ అది చరిత్ర అక్కర్లేదు కానీ ఆ సీజన్స్ నుంచి ఎటు తగ్గిపోయింది. ఇప్పుడు కూడా నేనేం చెబుతానంటే, ఇమాన్యుయల్ గెలిస్తే ఇమాన్యుయల్కి మొత్తం అరకోటి, లేదా కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్కి, తనూజాకి గెలిస్తే తనూజ విన్నర్ అయితే తనూజాకి, లేదా డీమోన్ అయితే డీమోన్, సంజన అయితే సంజన, ఎవరైతే విన్నర్ ఒకలే ఉంటారో వాళ్ళకి ఇచ్చిస్తే బాగుంటుంది. పోనీ అది ఎటు జరగట్లేదు కొన్ని సీజన్ నుంచి, ఇది ఒక సంప్రదాయం అయిపోయింది అక్కడ ప్రధానంగా. ఎందుకంటే గతంలో కూడా అడిగేవారు, ఎందుకు అట్లా బతిమలాడు మరి ఇట్లా చేస్తారు. ఒక సీజన్లో ఏకంగా ఒకరికేమో 40, ఒకరికేమో 10, ఇంకో సీజన్లో చెరో 25 ఇచ్చేసేటప్పుడు, మిగతా వాళ్ళకేమో ట్రోఫీ ఇచ్చేటప్పుడు 40-10 పనిచేసి ట్రోఫీ కూడా ఇచ్చేటప్పుడు ఏమాత్రం ట్రోఫీ మాకు బయట దొరకదా, కొనుక్కోలేమో, ఆ సీజన్ తాలూకుది అసలు షో స్థాయి తగ్గించేశారని ఒక ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్లో తీవ్రంగా వచ్చింది. సో ఇప్పుడు ఎటు అది పంపకాలు అయితే ఉంటాయి, కాకపోతే మరి 10, 15, 25 ఇదంతా హంబక్కు, లేనిపోని గాలి వార్తలు ఇవన్నీ. ఇలాంటి గాలి దుమారం వార్తలు పట్టించుకోకండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ సీజన్ కూడా నా అంచనా ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెబుతా ఉన్నా కదా, టాప్ 5లో ఉండేటప్పుడు ఆ సూట్ కేసు ఆఫర్ పెడితే ఒకరు తీసుకెళ్ళిపోతారు, సంజనా కావచ్చు మేబీ. లేదు టాప్ 4లో ఉండేటప్పుడు ఆఫర్ చేయాలనుకుంటే డీమోన్ ఉంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఇది నో డౌట్ పక్కకి ఇది జరిగేది. ఈసారి ఖచ్చితంగా నా అంచనా ప్రకారం టాప్ 5లోనే ఆగిపోవచ్చు. సంజన, డీమోన్, పవన్ ఖచ్చితంగా సూట్ కేసు ఆఫర్ చేస్తే తీసుకుంటారనే విషయం వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు, బిగ్ బాస్ టీంకి అందరికంటే ముఖ్యంగా తెలుసు. వాళ్ళ ఆట గురించి, వాళ్ళ పొజిషన్ గురించి వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది అనేది, సంజనాకి, డీమోన్కి సూట్ కేసు మీద వాళ్ళ ఫోకస్ ఉందా లేదనేది 100% వాళ్ళకి ఆఫర్ చేస్తే తీసుకుంటారనే విషయం ఇది జగమెరిగిన సత్యం, బిగ్ బాస్ టీంకి కూడా తెలుసు. సో వాళ్ళిద్దరికీ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఉండేటప్పుడు పెడతారు, లేదు వీళ్ళిద్దరిని పంపించేసి వీళ్ళకంటే డిజర్వ్ కంటెస్టెంట్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఇమాన్యుయల్ కావచ్చు, అతనికి ఇద్దాం అనుకుంటే టాప్ 3 వచ్చినప్పుడు సూట్ కేసు ఆఫర్ చేయొచ్చు. ఓకే, ఇదైతే క్లారిటీ. అది కూడా ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలతో 5గురు ఉన్నప్పుడు, లేదంటే టాప్ 4లో ఉన్నప్పుడు పెడతారు. ఈ ఇద్దరు వద్దు అంటే, సంజన కానీ డీమోన్ కానీ మాకు వద్దు మేము తీసుకోము అనుకుంటే కదా టాప్ 3 వరకు వస్తుంది. సో అక్కడ కూడా అయిపోయింది అనుకోండి, ఇక టాప్ 3 దగ్గర క్లోజు. లేదా టాప్ 5లోనే టాప్ 4th పొజిషన్లో ఉండేటప్పుడు సూట్ కేసు ఆఫర్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు టెంప్ట్ అయ్యి తీసుకుంటే ఇంకా అక్కడ క్లోజ్ కదా డీలు. ఇంకా దాటుకుంటే ఇంకా 3 వరకు వచ్చి 2 ఎన్ని సూట్ కేసులు ఇస్తారు, ఎన్నిసార్లు పంచుతారు, అది జరిగేదా ఎప్పుడైనా? ఒకటే సూట్ కేసు అంటారు, అది 10 lakhs, లేదా ఇంకా 20-25 వరకు వస్తా, అది క్లోజ్. ఎవరు తీసుకుంటారు అది అయిపోతుంది. వాళ్ళన్నీ 5th పొజిషన్ని, 4th పొజిషన్ని, 3rd పొజిషన్ని దాటుకుంటూ వస్తే అప్పుడు చూడవచ్చు. బట్ ఒకవేళ 4th and 5th దాటుకుని వచ్చిన టాప్ 3 వరకు వచ్చేసరికి అక్కడ ఉండే ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే ఫ్రెండ్స్, అట్లాగే హోస్ట్, వీళ్ళందరూ మోటివేషన్ చేస్తారు, కష్టపడి ఆడవచ్చు, ట్రోఫీ ఒక్కరికే వెళ్తుంది, సీజన్ టైటిల్ విన్నర్ ఒక్కలే అవుతారు, ఇంత బంపర్ ఆఫర్ మళ్ళీ రాదు. నువ్వు అప్పుడు 50 లక్షల ఆఫర్ పెట్టేటప్పుడు ఏవో సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పావు, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పావు, మరొక్కసారి ఆలోచించుకో. నువ్వు నిజంగా డిజర్వ్ అనుకుంటే
సో మీరు చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎక్స్ కంటెస్టెంట్స్ మీరు చెప్పండి, లేదా మీ వాళ్ళని అడుగు. ఇట్లా హోస్ట్ మోటివేషన్ చేస్తారు, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తారు కనుక వాళ్ళందరూ చూస్తారు కనుక టాప్ 3 వరకు వచ్చాక అక్కడితో క్లోజ్ ఇంకా. సో ఇంకా అంతే తప్ప టాప్ 5 దగ్గర ఉండేటప్పుడు నువ్వు 10 లక్షలు తీసుకో, ఓకే నీ 10 లక్షలు ఓకే కదా, జాగ్రత్త లెక్క పెట్టుకో, నువ్వు వీళ్ళు రామ్మ, నువ్వు ఒక 15 లక్షలు తీసుకోమ్మా, ఓకేనా, నువ్వు సాటిస్ఫాక్షన్, నువ్వు వీళ్ళమ్మా, నువ్వు రామ్మా, ఏంది ఇది ఇట్లా వంచుతారా, ఇట్లా జరుగుద్దా? అది ఇంపాసిబుల్, జరగనే జరగదు. నేను ఇప్పుడు చెబుతున్నాను కదా, ఇదే క్యాలిక్యులేషన్స్ ఈరోజు మీరు సండే వీకెండ్ ఫినాల్ ఎపిసోడ్లో, గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్లో చూడబోతున్నారు. సరే, ఇక ఓటింగ్ ప్రకారం మీరు అందరూ క్యూరియాసిటీ హైప్తో చూస్తున్నది ఓటింగ్ ఎవరు విన్నరని. నేను ఇప్పటికే స్టార్టింగ్ అడిగా కదా, ఈ వీడియో చూసిన ముందు ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఎవరు విన్నరని మీరు బలంగా కోరుకుంటున్నారో, మీరు చెప్పి మీరు ఓటు వేసిందే కాక ఇంకో 10 మందితో, 5గురితో, 3గురితో, 4గురితో వేయించారో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. తనూజాకా, కళ్యాణ్కా, ఎమాన్యుయల్కా, డీమోన్కి ఎవరికి అనేది పర్టికులర్గా విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే పెట్టండి. సరే, ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే లిస్ట్ నుంచి వెళ్దాం. టాప్ 5లో సంజన ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఈవిడ ఏవి నిజంగా లాస్ట్కి పడింది కానీ అదే ఆవిడికి బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఒకవేళ అదే 3 రోజుల ముందు ఫస్ట్ ఈవిడిదే కానీ ఏవి పడి ఉంటే అసలు అదొక ఏముందబ్బా, ప్రతి సీన్కి ఫ్రేమ్కి ఫైటర్, లేడీ టైగర్, చీత, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్, ఎంత అసలు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటా, అంత స్ట్రగుల్, అంత పెయిన్ ఈ సీజన్లో ఇంతవరకు ఎవరు ఫేస్ చేయలే, గత సీజన్లో కూడా చేయలే. సోలో ఫైటర్ అంతే, 100% సోలో ఫైటర్, నో డౌట్. చాలామందికి ఇన్స్పిరేషను. ఆవిడ జర్నీ నిజంగా ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ మాదిరిగా అద్దరు కొట్టేసింది కదా, గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఆ వైబ్ అయితే వచ్చింది. నిజంగా 2 రోజుల ముందు పడితే 100% టాప్ 3లోకి వచ్చేసి పక్కా ఫిక్స్. ఈవిడ కూడా సూట్ కేసుకి అర్హురాలే, తీసుకోవచ్చు. ఆవిడ పడిన కష్టానికి, పడిన ఒత్తిడికి నేను ఒక రెస్పెక్ట్ కోసం వచ్చాను బేటా అని చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్పినట్టుగా ఆ రెస్పెక్ట్ అయితే దక్కించుకుంది. ఇండివిజువల్ ఫైటర్, నో డౌట్. ఆ రేంజ్లో ఆడింది ఆవిడ ప్రతి దశలో కూడా. సరే, ఇంకా నేను మొన్న ఓటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా నాకు చాలామంది అడిగిన డౌట్ కూడా ఏంటంటే, సతీష్ గారు ఎక్కువ మంది సంజన కామెంట్లతో మోత మోగిపోయేది కదా మొన్నటి వరకు. ఈ వీక్ వచ్చేసరికి ఏంటండి సంజన పోయింది, సంజన కామెంట్ పెట్టట్లేదు ఏంటి అని పెట్టినారు. మళ్ళీ తర్వాత నిన్న ఆవిడ ప్రోమో వచ్చినాక మళ్ళీ సంజన, అట్లాగే ఎపిసోడ్ చూశాక మళ్ళీ సంజన, గూస్ బంప్స్, వేరే లెవెల్, అసలు రియల్ ఫైటర్, రియల్ విన్నర్, నిజంగా డిజర్వ్ కంటెస్టెంట్ సంజన అంటూ మళ్ళీ కామెంట్లు పెడతా ఉన్నారు. ఎందుకు ఏంటి ఇది కదా మీ డౌట్. నేను కూడా చెబుతాను అన్నాను, ఓటింగ్కి ముందే నేను చెబితే ఓటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొంత అన్యాయం జరుగుద్ది సంజనాకి కావచ్చు, మిగతా వాళ్ళకని కూడా చెప్పా. ఎందుకంటే ఫస్ట్లో సంజనాకి మీకు చాలామంది డౌట్ కూడా ఇండివిజువల్గా వచ్చిన ఒక 15-16, ఒక దశలో 17% కూడా వచ్చింది ఓటింగ్. పోనీ హీనపక్షంలో 15% వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గింది 11%, 12%కి ఎందుకు వచ్చిందంటే, ఈవిడ ఖచ్చితంగా ఎటు టాప్ 5 వరకు తీసుకొచ్చేసాం, 100% టాప్ 5కి చేర్చాలనుకున్నాం, చేర్చేసాం. ఆవిడ డిజర్వే, ఆవిడ కూడా పరితపించింది, ఆవిడ అర్హురాలు కనుక చేర్చేసాం. అయితే విన్నర్ రేస్లో ఉందా అంటే లేదు కదా. సో అలాంటప్పుడు విన్నర్ని ఎవరు చూడాలనుకుంటే ఒకరినే, ఇప్పుడు ఒక ఆడియన్గా చూసేవాళ్ళు ఒకరినే ఇష్టపడాలని లేదు, 2-3 నచ్చొచ్చు. ఆ ప్రయారిటీస్, ఆప్షన్స్ని బట్టి ఉంటాయి కదా. అట్లాగే విన్నర్గా ఎవరినో ఒకరినే చూడాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈవిడ విన్నర్ రేస్లో ఉందా, ట్రోఫీకి దగ్గరగా నువ్వా నేను అన్నట్టు ఉందంటే ఖచ్చితంగా ఆ వైబ్ కొనసాగేది, అంతకు మించి డబల్ కూడా పడేది. బట్ లేదు కదా. సో ఎటు టాప్ 5లో వచ్చింది. అలాంటప్పుడు విన్నర్ రేసులు ఎవరున్నారు, తనూజ అండ్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చూడాలనుకున్నాడు, ఈవిడ ఓట్లేదు, వాళ్ళిద్దరికి షేర్ అయ్యాయి, అందువరకు తగ్గాయి. అంతే తప్ప సంజన ఆట తగ్గిందనో, సంజనకు ఫ్యాన్ బేస్ తగ్గిందనో, సంజన గేమ్ నచ్చలేదని కాదు. ఈ రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ విషయం నేను ముందే చెప్పుంటే ఈ 11%లో కూడా కొంత ఆవిడికి తగ్గి వేరే వాళ్ళకి కూడా ఓటు షేర్ కావచ్చు. సో అందుకోసం ఈవిడ సూట్ కేసు కోసం అర్హురాలే కనుక సో అప్పుడు రివీల్ చేయలేదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, మనం ఉన్నట్టు చెప్పేద్దాం, తర్వాత ఫైనల్గా ఓటింగ్ కంప్లీట్ క్లోజ్ అయిపోయి రివీల్ చేద్దామని. ఇది 100% ఫ్యాక్ట్, నో డౌట్. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో సంజన విషయంలోనే కాదు, ఇట్లా టాప్ 5కి వచ్చాక టాప్ 5లో, టాప్ 4లో ఉండే కంటెస్టెంట్లు, టాప్ 3లో ఉండే కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఇట్లాగే జరుగుతుంది. ఆడియన్స్ మూడు ఒకసారి చేంజ్ అవుద్ది. సరే, అర్హుడే కరెక్టే, అర్హురాలే కరెక్టే, తీసుకొచ్చాం, ఓటు వేసాం, సపోర్ట్ చేసాం, టాప్ 5లో చేర్చాం, ఇంకెంతకు మించి విన్నర్ కాలేరు అనేటప్పుడు కొంతమంది ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకైతే ఓట్లు షేర్ చేస్తారు. అట్లాగే జరిగింది. మరి సంజనకి కళ్యాణ్, తనూజ ఇద్దరు సమదూరం అనే చెప్పాలి. తనూజ దగ్గర కాదు, కళ్యాణ్ దగ్గర కాదు, ఇద్దరి మధ్య కూడా వైబ్ బాండు సంజనకి ఈక్వల్ బాండ్, ఈక్వల్ వైబ్ అని చెప్పాలి. ఇద్దరు కూడా అంత బాండ్ ఏం లేదు, అంత క్లోజ్ ఏం కాదు, అంత ఇది కాదు. సో అలాంటప్పుడు సంజన ఓట్లు మరి ఎవరికి షేర్ అయ్యంటే అది కళ్యాణ్కనే చెప్పలేము, తనుజకని చెప్పలేము, ఇద్దరికి ఎవరికి నచ్చితే వాళ్ళకని మాదిరిగా వాళ్ళిద్దరిలో ఎవరిని టైటిల్ విన్నర్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి వేశారు. అట్లా ఈవిడైతే ఓటింగ్ జరిగింది. 4th ప్లేస్, ఇది 4th ప్లేస్ అనాలా, 3rd ప్లేస్ అనాలా, మొత్తానికి 4th ప్లేస్ అండ్ 3rd ప్లేస్ మధ్య డీమోన్, పవన్ అండ్ ఎమాన్యుయల్ మధ్య నువ్వో నేను అన్నట్టు సాగింది. ఈ వీక్ అంతా అట్లాగే సాగింది.
ఈ పొజిషన్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ వీళ్ళిద్దరిలో అటు ఇటు ఎవరైనా కావచ్చు. ఇమాన్యుయల్ కూడా ఫోర్త్ ప్లేస్ వచ్చినా ఆశ్చర్యపోకండి. నేను చెబుతా ఉన్నాను కదా, నేను ఇన్ని సీజన్ల ఎక్స్పీరియన్స్ చెబుతాను. ఓటింగ్ అనాలిసిస్లు అన్నీ కూడా నేను ఏదో నాకు వచ్చే లీక్స్ బట్టి లేకపోతే నాకు వచ్చే అప్డేట్స్ కాదు. జనం పల్స్, ఆడియన్స్ ఎవరికి కనెక్ట్ అయ్యారో ఎట్లా కనెక్ట్ అయ్యారో అనేక పోల్స్ పరిశీలించాను నేను. లక్షల ఓటింగ్ జరిగిన దగ్గర కూడా చూసా, అట్లాగే తక్కువలో జరిగిన దగ్గర చూసా, బాట్స్లో చూసా. ఆ కాంబినేషన్స్ ఈక్వేషన్స్ పెడతారు కదా, ఇప్పుడు యూట్యూబ్ అయితే 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో కూడా సంజన ఎమాన్యుయల్ డీమోన్ పవన్ అని పెట్టచ్చు, లేదా పవన్ తనూజ డీమోన్ ఎమాన్యుల్, ఇలా కాంబినేషన్స్ ఈక్వేషన్స్ ఆ కాంబినేషన్స్ మార్చేది అన్ని రకాలుగా క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుని చెబుతున్నాయి కదా. సో ఎమాన్యుయల్ కూడా సూట్ కేస్ అర్హుడే, ఇతనికి కూడా సూట్ కేస్ ఆఫర్ చేస్తారు. ఎందుకంటే షోని నిజంగా ఈ సీజన్ 9 భుజాన వేసుకుని నడిపించాడు. ఎంత ఎంటర్టైన్ చేశాడో అంత చేశాడు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు, ఎంత పాపం నిజంగా దురదృష్టంగానే విన్నర్ మెటీరియల్ వైబ్ ఫస్ట్లో అయితే మామూలుగా రాలా. అరే ఏంది నా ఆయన చెప్పినట్టుగా నాకు 6 ప్యాక్ లేదంటాడు. 6 ప్యాక్ లేకపోతే నిన్న కూడా చూసాం ఆ డీమోన్ పవన్ ఇట్లా తొడల మీద ఎక్కించుకుని కాలు మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేయడం అంటే ఆయనే వెయిట్ ఎక్కువ ఉంటాడు. అలాంటి ఆయన ఎక్కించుకుని డ్యాన్స్ చేస్తానంటే ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్, ఆ ఎఫెక్ట్స్ అంతా కనబడ్డాయి. హార్డ్ వర్క్ చేశాడు. రియల్లీ కంటెంట్ ఇవ్వడంలో తోపే. 2.5 లక్షలు ఆ మధ్యలో ఇచ్చారు కదా, అంటే 50,000 ఆ టాస్క్ ఇచ్చేటప్పుడు 100% అర్హుడే. సో మరి ఇతనికి ఏంటంటే మరి ఓటింగ్ ఫైనల్గా ఆడియన్స్ ఎవరిని చూడాలనుకుంటే అదే కదా. మొత్తానికి ఎంతలా కష్టపడ్డాడో అంతా పడ్డాడు, ఎంత ఎంటర్టైన్ అంతా చేశాడు, హెల్దీ కామెడీ చేశాడు, ఎవరిని బాధ పెట్టే మాదిరిగా బాడీ షేమింగ్ కామెడీ కానీ లేకపోతే అడల్ట్ కామెడీ కానీ అగ్లీ కామెడీకి ఏమీ లే, మంచి కామెడీ చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యాడు, హార్డ్ వర్కరే. మరి ఇట్లాంటి ఆయనకి ఇవ్వాలి అనుకుంటే మరి ఆ సూట్ కేసు ఆఫర్ చేసేటప్పుడు ఒకవేళ డీమోన్ పవన్ కానీ ఇతనికి పోటీ అనుకుంటే, 4th ప్లేస్లో డీమోన్ ఉన్నాడు అనుకోండి, పోటీ అనుకుంటే 4th ప్లేస్లో ఉన్న అతను కూడా పంపేసి అప్పుడు టాప్ 3లో ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ ఉండగా అప్పుడు ఆఫర్ చేస్తారు సూట్ కేసు. అప్పుడేంటి ఖచ్చితంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అటు ఫ్యామిలీ ఇతను ఏమనుకుంటాడు, ఇమాన్యుయల్ ఖచ్చితంగా 100% నేను టైటిల్ విన్నర్ని, ట్రోఫీ రేస్లో ఉంటా, అయితే విన్నర్ లేకపోతే రాన్నారు, తనూజ మా మధ్య ఉంటుంది అన్న ఫీడ్బ్యాక్ ఆల్రెడీ చూస్తున్నాడు కనుక ఆయన బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సో అలాంటప్పుడు హోస్ట్కి వాస్తవాలు ఏంటో తెలుసు కనుక ఖచ్చితంగా ఇతడు పాపం డిజర్వ్, కష్టపడ్డాడు, ఇలాంటి వాడికి చేయకపోతే అన్యాయం అయిపోద్దని ఆఫర్ చేస్తే అప్పుడు ఆయన అటెంప్ట్ చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ తీసుకుంటాడు. మీరేం చెబుతారు, ట్రోఫీ కావాలంటా లేకపోతే క్యాష్ తీసుకుంటాడా, మరి మీరు కూడా చెప్పండి చేయండి అని మాదిరిగా అక్కడ ఖచ్చితంగా ప్రెజర్ అయితే తెస్తారు. సో అక్కడ సూట్ కేస్ డీల్ క్లోజ్ అయిపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెబుతారు కదా. సో అక్కడ క్లోజ్ అయిపోతే ఇక మిగిలింది విన్నర్ అండ్ రన్నర్, అది తనుజ్ అండ్ కళ్యాణ్. వాళ్ళిద్దరి దగ్గర ఇంకా ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అని డిసైడ్ చేయాల్సింది ఉంది తప్ప ఇక్కడ సూట్ కేసు కోసం చూసారా ఏదో సినిమాలో అంటాడు కదా, అక్కడ ఒక సుమా పెడతా, ఏదో గుడి దగ్గర ఒక సుమా పెడతా, చెరువు దగ్గర ఒక సుమా పెడతా, పొలం దగ్గర ఒక సుమా పెడతా. అరే ఇన్ని సుమలు ఎందుకు బుజ్జి అని మాదిరిగా టాప్ 5లో సూట్ కేసు కోసం ఉన్నారు రెడీగా తీసుకోవడానికి, టాప్ 4లో ఉన్నారు, టాప్ 3లో ఉంటారు. లేకపోయినా బిగ్ బాస్ టీం కూడా పక్కా పగడబందీగా ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళ గేమ్ అట్లా చేంజ్ చేస్తారు. దానికోసం 5 లక్షలు వాళ్ళకి, 10 లక్షలు వీళ్ళకి, 15 లక్షలు, ఈ సోది కబుర్లు నమ్మకండి. 100% నమ్మకం. నేను చెబుతాను కదా సూట్ కేసు విషయంలో ఇట్లాగే జరగబోద్ది గేమ్ అనేది. ముందు ఎట్లా డిసైడ్ చేసేస్తారు వాళ్ళ టీము 1.25 లక్షలు లెక్కలు వేసుకుని ఇవన్నీ ఇదైతే గేమ్ అయితే ఈరోజు చూడబోతున్నాం మనం గ్రాండ్ ఫైనల్. సరే ఇక ఇమాన్యుయల్ దాటితే ఆ ముగ్గురిని దాటుకుంటే సూట్ కేసు ఎవరు డీల్ తీసుకోకపోతే అప్పుడు సీజన్ 4లో జరిగినట్టు 25-25 కావచ్చు, లేదా సీజన్ 6లో జరిగినట్టు 40-10 కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లా అవుతుంది మనకంటే ఇప్పుడు మనం అనలైజర్స్కి తెలిసి ఉండొచ్చు, రివ్యూర్స్కి తెలుసు, మనకు ఆడియన్స్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ బయట ఎట్లా ఉందంటే తనూజ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య చాలా టఫ్ ఫైట్ అంట. ఇద్దరు నువ్వా నేను ఇట్లా తలపడుతున్నారంటే గట్టి పోటీ ఉందని బయట కూడా బజ్ నడుస్తూ ఉంది. ఆవిడే గెలుస్తుంది, ఆవిడదే ట్రోఫీ అని కొంతమంది, లేదు ఇతడే గెలుస్తారని కొంతమంది, రకరకాలుగా మొత్తం హైప్ ఉంది. ఎందుకంటే ఆ టఫ్ ఫైట్ వచ్చింది కనుక. కానీ కౌశల్ పక్క 100% రాసి పెట్టుకో, అభిజిత్ పక్క రాసి పెట్టుకో, విజయ్ అన్ని రాసి పెట్టుకో, బిందు నో డౌట్, ఇట్లా క్లియర్ విన్నర్స్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఎట్లా ఏమంట లేదంట అతడంట ఇలా డౌట్ అయితే ఉంది. సో ఇందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ ముగ్గురిని సూట్ కేసు యాక్సెప్ట్ చేయకపోతే, ఎవరో తీసుకోకపోతే అప్పుడు వస్తే ఒకరికే కాకుండా ఇట్లా ఏమైనా చేస్తే అది కూడా బిగ్ బాస్ టీం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా తీసుకునే వాళ్ళు అక్కడ రియాక్షన్ బట్టి, ఆ కంటెస్టెంట్కి చెప్పేదాన్ని బట్టి, మోటివేషన్ బట్టి, వాళ్ళ రియాక్షన్ బట్టి ఇవన్నీ డెసిషన్స్ ఉంటాయి. అంతే తప్ప ముందు ఎట్లా ఫిక్స్ చేసేస్తారు. నాకు ఇప్పుడు ఫిక్స్ చేసేయమంటే నేను ఇమాన్యుయల్కి 10 ఇచ్చేయమంటారు. నా పర్సనల్ ముగ్గురు కష్టపడ్డారు, ఇమాన్యుయల్కి 10, డీమన్కి 10, సంజనాకి 10 ఇచ్చేయమంటారు. అట్లా మీరు కూడా చాలామంది ఇచ్చేయమంటారు. ఎవరి ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో విన్నర్కి ఒక 20 అంటే అవన్నీ కాదు పంచాయతీలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెబుతారు, అవి కాదు. కానీ సరే ఇక లీకులు ఇవన్నీ పక్కన పెడితే క్లియర్గా అన్అఫిషియల్గా కనిపిస్తున్నది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నకి ఇంతకంటే భిన్నంగా జరగదు.
2 రకాల గేమ్ చేంజ్ ఇక్కడ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది లేదు కళ్యాణ్ కప్పు కాదంట 2%తో 3%తో తనూజ గెలుచుకుంటుందంట. అంటే ఇక్కడ కళ్యాణ్ కాదు రేసులో లేడు అంటే ఆయనకు ఓట్లు గట్టిగా పడతాయి. ఇప్పుడు నువ్వు నామినేషన్లో ఉన్నావంటే ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి తాడేపడి కష్టపడి తేల్చుకుందాం, బాగా ఆడితే ఈ వారం ఉంటాం లేకపోతే పోతామని కష్టపడతారా, ఆట ఎక్కువ ఆడతారా, ఏదో మహేష్ బాబు డైలాగ్ లాగా కన్ఫ్యూజ్లో మరింత ఎక్కువ కొట్టేస్తామన్న మాదిరిగా ఎక్కువ ఆడేస్తారు కదా ఆ ఒత్తిడిలో. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఒక మైండ్ గేమ్. ఎస్ నామినేషన్ రిస్క్లో ఉన్నాడు, టైటిల్ విన్నర్ కాదు, వెనకబడ్డాడు అనేటప్పుడు అరే వెనకబడిపోయాడంట మరింత ఎక్కువ ఓట్లు వేయడం, ఇట్లా లేదంటే ధీమా పడిపోవడం, ఇటు జారిపోయాడంటే లిస్ట్ ఏదే రేసులో లేడంట కదా తప్పుకుంటాడు కదా, ఇట్లా లేదా తనుజ విషయంలో కావచ్చు, ఇక్కడ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఇట్లా చాలా గేమ్ ఆడతారు, మరింత ఓటింగ్ వేస్తారని రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే నా అంచనా ప్రకారం ఏ అన్అఫీషియల్ పోల్ చూసినా మీరు ఒకవేళ ఏదైనా పోల్లో లేటెస్ట్గా ఎక్కువ జరిగిన దగ్గర కావచ్చు తక్కువ ఎక్కడైనా చూసుంటే కామెంట్ కూడా పెట్టండి. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు అన్ని అన్అఫీషియల్ పోల్స్లో, బాట్స్తో సైతం చెబుతా ఉన్నా. బాట్స్ జరిగిన దగ్గర యూట్యూబ్ పోల్స్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నింటిలో కూడా ఆయనే అన్అఫీషియల్ పోల్స్లో ఉన్నాడు. ఇక్కడ అన్అఫీషియల్ పోల్స్లో ఏదైతే జరుగుతుందో అఫీషియల్ పోల్స్లో కూడా అదే జరుగుతుంది. 99% ఇదే రిజల్ట్ ఇట్లాగే ఉండబోతుంది. ఎందుకంటే ఈ అన్అఫీషియల్ పోలీసులో ఓట్లు వేసిన వాళ్ళే అక్కడ కూడా వేస్తారు. యూట్యూబ్లో వేసేవాళ్ళు, మిస్డ్ కాల్స్, హాట్స్టార్లు అంతా కూడా వాళ్ళే వేస్తారు. ఒక 10,000 ఓట్లు జరిగే దగ్గర శాంపిల్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. అట్లాంటిది నేను ఒక 6 లక్షల ఓటింగ్ జరిగిన చోట కూడా చూస్తే 50% పైన పవన్ కళ్యాణ్కే ఉంది. మరి ఇంత జరుగుతున్నా సరే కాదు, ఎందుకంటే భిన్నంగా వస్తుందంటే నేనైతే అట్లా వస్తుంది అనుకోవట్లే. 99% కళ్యాణ్ గెలిచే ఛాన్సే ఉంది. మరి ఇన్ని సీజన్లలో ఎప్పుడు ఇంత వైబ్ వచ్చాక ఈ అన్అఫీషియల్ పోలీసులు రిజల్ట్ మారిపోవడం అనేది జరగలే. అట్లా జరిగితే నిజంగా అది జరగదు, అది ఇంపాసిబుల్. ఒకవేళ జరిగితే చూద్దాం మరి. ఎందుకంటే అన్అఫీషియల్ పోలీసులు వేసేది ఎవరండి? గ్రహాంతరవాసులు కావచ్చు, ఇంకోరు అవతారం నుంచి వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు కాదు కదా వేసేది. అక్కడ ఆడియన్సే వేస్తారు, వీళ్ళు పల్స్ చూసుకునేదానికి తెలుసుకునేదానికి వేస్తారు. ఇప్పుడు చాలామంది అనొచ్చు లేదంట తనుజ్ అంట, ఎవరి సోర్స్ వాళ్ళకి ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టట్లా. ఎవరి నమ్మకం, ఎవరి క్యాలిక్యులేషన్, మెయిన్ సోర్స్ అని చెప్పొచ్చు. అది కూడా ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నాకున్న సోర్స్ ఉన్నాయి, ఆ పలానా సార్ ఉన్నాడు, పలానా ఆయన ఉన్నారు, పలానా సోన్స్ అని. నాకు కూడా చాలా అప్డేట్స్ వచ్చాయి ఈ సీజన్లో కావచ్చు, గత సీజన్లో కావచ్చు వచ్చాయి, చెప్పాను, మీరు విన్నారు, చూశారు, అన్నీ నిజాలు అయినాయి. అట్లాగే అయితే నేను ఇప్పుడు చెబుతున్నది ఏంటి, ఆ సోర్స్ కాదు, అప్డేట్స్ కాకుండా ఆడియన్స్, జనం నచ్చిన వాళ్ళే వినరు కదా. మరి జనం నుంచి వచ్చిన స్పందన ఏంటి? యూట్యూబ్ పోలీసులో ఏం కనిపిస్తుంది, ఆ వైబ్ ఎట్లా కనిపిస్తుంది? ఇట్లా ఇక్కడ కూడా కొంత పిఆర్ ఉంటుంది. 100లో ఒక 10%, ఓ 15% పిఆర్ ఉంటుంది. మిగతా 85-90% జనరల్ ఆడియన్సే కదా, జెన్యూన్ ఆడియన్సే కదా. రెగ్యులర్గా ప్రోమోలు చూసి, ఎపిసోడ్లు చూసి, లైవ్లు చూసి, రివ్యూలు చూసి వాళ్ళకి అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అయిన వాళ్ళు, ఎమోషనల్గా ఇదంతా ఉంటుంది కదా. సో ఈ ఆడియన్స్కి ఏదైతే నచ్చుతారో జనానికి నచ్చితే, ఎవరైతే ఇప్పుడు జనానికి భిన్నంగా ఆడియన్స్ కోరుకునేదానికి భిన్నంగా ఈ గ్రహాంతర వాసులు ఏలియన్స్ వాళ్ళైతే వేయరు కదా అన్అఫీషియల్లో. సో నా అంచనా ప్రకారం నేను యావరేజ్గా చూసుకున్నా సరే అన్అఫీషియల్ పోలీసులో ఎక్కడ చూసినా కనీసం తక్కువ పక్షంలో 6% పైన కళ్యాణ్ ఉన్నాడు. ఒకవేళ బయట ఇట్లా అన్అఫీషియల్ అఫీషియల్ ఇంకేదో జరిగినా సరే అట్లీస్ట్ 2-3%, ఇంకా హీనమైతే 1-2% అయినా సరే కళ్యాణ్ ట్రోఫీ ఎత్తుతాడు అనే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల్లో వైబ్ వచ్చింది, మానవుడు అనే ఫీలింగ్. ఇంకా కారణాలు అయితే ఇప్పుడు తనూజకి ఎందుకు ఓట్లు పడ్డాయంటే 1,00,000 కారణాలు ఉన్నాయి, ఈ కళ్యాణ్కి ఎందుకు పడ్డాయంటే 1,00,000 కారణాలు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, అది అంతా అక్కర్లే. ఇక్కడ ఇంకో ఫలితం మార్చేది లేదు, ఆల్రెడీ సెట్ చేస్తే మీరే రిజల్ట్ అయితే తీర్పు అయితే ఇచ్చేశారు కనుక. సో ఆ ప్రజల్లో వైబ్ వచ్చింది, కనీసం 1-2%తోనే సరే ఇతడే గెలుస్తాడు, ఇదే జరుగుతుందనే నేనైతే అనుకుంటున్నా. త్రుటిలో అయినా సరే విన్నర్ కావచ్చు, ఆర్మీ వైబ్ కావచ్చు, తనూజ కోసం సీరియల్ ఆర్టిస్ట్ అని కావచ్చు, తీవ్రంగా 2 వైపులా శతవిధాలా ప్రయత్నం చేశారు, చివరి క్షణం వరకు హార్డ్ వర్క్ అయితే చేశారు. సో అయితే ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే బయటే ఎంత బజ్, ఎంత హైపు, ఈవిడి గెలవాలని ఆవిడికి అభిమానించే వాళ్ళు, అతడే గెలవాలని అతడికి అభిమానించాలి అందరూ అనుకుంటున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే, నాకు ఆవిడ గెలిస్తే ఇతడు గెలిస్తే ఏంటి. ఎందుకంటే హౌస్లో వాళ్ళిద్దరూ మన ఇద్దరం ఒకటే ఫ్రెండ్స్, పాజిటివ్ వైబ్, మళ్ళీ ఫ్రెండ్షిప్ కొనసాగేస్తుంది, ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అని ఆయన చెప్పడం, ఆవిడ కూడా ఒక ఫ్రెండ్ లాగా చూడడం, ఇవన్నీ చూస్తామంటే నా ఫ్రెండ్ గెలిస్తే నాకేంటి, సరే నేను గెలిస్తే బాగుంది, ఫోన్లో ఇంకెవరో గెలలేదు కదా, నా ఫ్రెండే కదా, ఆవిడే అనుకోవచ్చు. అట్లాగే కళ్యాణ్ కూడా ఇంకా ఆవిడ గెలిస్తే అంతకంటే పండగ ఎటు, అతడికి నేను గెలుస్తానని హోప్ లేదు. ఇంకా ఆవిడ గెలిస్తే అమ్మయ్య నా ఫ్రెండే విన్నర్ అయ్యింది, నేను రన్నరే, అతడు ఖుషి అయిపోతాడు. సో అంత ఫీల్ అయిపోయి బాధ అయిపోయి అంత లేదు, ఎందుకంటే అతడు కూడా ఎఫెక్షన్ ఆవిడని ఆరాధిస్తూ ఉండడం. సో నేను చెబుతా ఉన్నా కదా,
వాళ్ళ మధ్య అయితే ఆ ఎఫెక్షన్ ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ ఉంది. ఏదైనా విన్నరో రన్నరో మన ఇద్దరిలోనే ఉంది. చాలా హ్యాపీ, అబ్బా ఇది ఎక్కడ విచిత్రం విడ్డూరం. సో మొత్తానికి వేరే వాళ్ళకి ఇవ్వకుండా మన ఇద్దరమే సాధించాము అని బాండ్ అంత నచ్చిందా, మనల్ని విన్నరు రన్నరు చేసిన వాళ్ళు ఫుల్ ఖుషి అవుతారు. బయట మాత్రం అనవసరంగా చించుకొని గొడవలు రచ్చ నెగిటివ్ కామెంట్లు ఇవన్నీ అక్కర్లే ఇంకా. సో మొత్తానికి నేను చెబుతాను కదా, వాళ్ళిద్దరిను గతంలో ఎట్లా ఉండేది, అబ్బా వీళ్ళిద్దరిని కాకుండా ఇంకెవరైనా అయితే బాగుండు కదా అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళిద్దరు వన్నర్ రన్నర్ ఫిక్స్ అయిపోయింది. సో ఇట్లాగ ఉండబోతుంది. అయితే నేను చెబుతాను కదా, ఫైనల్గా జనం ఎక్కువగా ఎవరిని కోరుకుంటే వాళ్ళే. బయట ఓటింగ్ని బట్టి చెప్పాలి కనుక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వైబ్ ఉన్నా సరే మనం ఎనాలిసిస్లో ఆడియన్స్ మూడు ఎట్లా ఉందో దీన్ని బట్టి ఎవరికి సపోర్ట్ చేసి చెప్పాలి కనుక చెప్పడం, కానీ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే అన్నట్టు ఉన్నారు ఇంకా. అయితే మరి ఎవరు గెలిచారని అప్డేట్స్ నాకు రాగానే చెబుతా. 100% ఇది జరిగింది. వీళ్ళు సూట్ కేసు తీసుకెళ్లారు, వీళ్ళకి ఎట్లా ఆఫర్ చేశారు, ఎట్లా సో అని సో విన్నర్ ఎవరు, ఫైనల్ తనూజ గెలిస్తే తనూజ గెలిచిందని చెబుతా. కానీ అది జరగదమ్మా. ఓకే, నా అంచనా ప్రకారం. సరే ఫైనల్ మరొకసారి సూట్ కేసు గురించి మనీ అంటారా, బిగ్ బాస్ టీము 5th ప్లేస్లో పెడితే సంజన, 4th ప్లేస్లో పెడితే డీమోన్ లేదా ఇమాన్యుయల్కి ఇవ్వాలనుకుంటే 15 లక్షల వరకు ఆఫర్ చేస్తారు. ఆయన కూడా కష్టపడిన దానికి న్యాయం చేస్తారు. ఎంటర్టైన్ చేశాడు, ఆల్రౌండర్ కనుక ఈ షోని హైప్ తెచ్చాడు, ఒక లెక్కలోకి తీసుకెళ్ళాడు కనుక. ఆయన ఇంకా పట్టుబట్టి నాకు ట్రోఫీ అనుకుంటే ఇంకేం చేయలేరు. అది కూడా లేకుండా బయటకు వస్తే ఫైనల్ 2లో ఉండేటప్పుడు అప్పుడు ఇక తనూజ అండ్ ఏం పేరైనా పవన్ కళ్యాణ్కి 25 షేర్ చేసినా కావచ్చు. బట్ ఇవి చూద్దాం. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా చాలా ట్రెండింగ్ టాపిక్స్ మీద వైరల్ టాపిక్స్ మీద మాట్లాడుకుందాం.